నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాస టీవీ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను కలుపుతున్నటువంటి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఆగస్టు నాటికి ఇది అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఆంధ్ర తెలంగాణల మధ్య దూరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలను కలుపుతూ కేంద్రం నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులు చివరి దశకు చేరుకున్నాయి. నేషనల్ హైవే 365 బీజీగా దీన్ని నామకరణం చేశారు. ఆగస్టు నాటికి ఈ హైవేను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి వరకు మొత్తం 162 కిలోమీటర్ల మేర ఈ హైవేను నిర్మిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి 89 కిలోమీటర్ల మేర పనులైతే పూర్తిగా వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు విజయవాడ మీదుగా వెళ్తున్నారు. సుమారు 619 కిలోమీటర్ల మేర ప్రయాణించేందుకు 12 గంటల వరకు సమయం పడుతుంది. ఈ నేషనల్ హైవే 365 బీజీ పూర్తయితే విజయవాడకు వెళ్లకుండానే నేరుగా సూర్యాపేట నుంచి ఖమ్మం, తూర్పుగోదావరి జిల్లాల మీదుగా విశాఖకైతే చేరుకోవచ్చు. 4 వరుసలుగా నిర్మిస్తున్నటువంటి ఈ హైవేపై తెలంగాణలోని ఖమ్మం, వైరా, కల్లూరు, సత్తుపల్లి ఈ యొక్క స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్లోని తిరువూరు, జంగారెడ్డిగూడెం, గురవాయిగూడెం, దేవరిపల్లె వద్ద నుంచి ఈ రహదారి చేరుకునేటువంటి అవకాశం ఉంది. అట్లనే ఈ రహదారి దిగాలన్నా కూడా ఇక్కడి నుంచే ఇంటర్చేంజి అట్లనే ఈ యొక్క ఎంట్రన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ రహదారి అందుబాటులోకి వస్తే మొత్తం 56 కిలోమీటర్లు తగ్గుతుంది. ఈ హైవేపై మొత్తం 124 వంతెనలు, 117 అండర్పాస్లు, 9 భారీ వంతెనలు నిర్మించారు. ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారు. ఈ మేరకు మిగిలిన పనులను ఆగస్టు నాటికి పూర్తి చేసే విధంగా ముందుకెళ్తున్నారు. హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్ అభివృద్ధిలో భాగంగా ఈ హైవేని నిర్మిస్తున్నారు. 2022 సెప్టెంబర్లో 2200 కోట్ల రూపాయలతో పనులైతే ప్రారంభించారు. 2024కే ఈ రహదారి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా స్థానికంగా భూసేకరణ పనులు అనేవి కొన్ని కారణాల వల్ల కొద్దిగా పనులు ఆలస్యం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ హైవే పనులు చివరి దశకైతే చేరడంతో మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు అయితే భావిస్తున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు, దిగుమర్రి నేషనల్ హైవేకు 165కు ఈ యొక్క 2500 కోట్లు కేటాయించింది. అట్లనే తొలి దశలో 45 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించేందుకు కూడా ఈ యొక్క పనులు అయితే చేపట్టారు. ఈ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. ఇది కృష్ణా జిల్లా గుడివాడ వద్ద 216 వంతెన దగ్గర, అట్లనే పామరులో పూణే, మచిలీపట్నం 65 నేషనల్ హైవేలను అయితే కలుస్తుంది. ప్రస్తుతం నేషనల్ హైవే 165లో ఆకివీడి నుంచి దిగుమరు మధ్య 45 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపారు. అది ఫ్రెండ్స్, ఈ విజయవాడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఈ యొక్క దూరాన్ని బాగా తగ్గించేటువంటి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే గురించి మీకు వివరించాను. మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.